సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ అమెజాన్. సో ఈరోజు వీడియో వచ్చేసి హూ ఈజ్ ఎనిమీ. ఎనిమీ అంటే ఎవరు? అసలు లవ్ ఈజ్ ఎ రిలేషన్. మీ ఫ్రెండ్ని చూస్తే మీ కళ్ళు బ్రైట్ అవుతాయి, మీ ముఖంలో స్మైల్ అండ్ తెలియని ఒక ఆనందం. ఏరా మామ అని అమాంతం వెళ్ళి మనము కౌగిలించుకుంటూ ఉంటాం. అలాగే సడన్గా మీ ఎనిమీ మీ ఎదురుగా వస్తే మీ స్మైల్ ఎగిరిపోద్ది అండ్ మీ రక్తం బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద రాయి తీసుకొని వెళ్ళి వాడి తలకాయ పగలగొట్టేస్తారు. కానీ మీ ఎనిమీతో కానీ ఒక రిలేషనే. ప్రకృతిలో ఫ్రెండ్షిప్ ఉండదు, బై డిఫాల్ట్గా ఎనిమీస్ మాత్రమే ఉంటాయి. అందుకే మన చుట్టూ శత్రువులే ఉంటారు ఎక్కువ. కొంతమంది అన్నోన్ ఎనిమీస్ కానీ ఉంటారు. ఉంటే ఉండేనియండి, వాళ్ళ వలన మన లోపల మనకి కసి పుడుతుంది. వాడికంటే ఎదగాలని తప్పనొస్తుంది. నా కొడుకు కంటే నేను బాగుండాలి, నా సక్సెస్ చూసి వాడు కుళ్ళి కుళ్ళి సావాలని మీకు అనిపిస్తుంది. వాళ్ళ వల్లే మనము టార్గెట్లు పెట్టుకుంటాం, ఎప్పుడు ఎలర్ట్గా ఉంటాం. మీ ఎనిమీ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఒకవేళ పొరపాటున మీకు ఫెయిల్యూర్ వచ్చింది అని అనుకోండి, మీరు కింద పడ్డారు, ఫస్ట్ నవ్వేది వాడే. మీకు ఆ ఒక్క నవ్వు చాలు ఎక్కడో కాలెత్తి. నిద్రపోతున్న నువ్వు నీ ఎనిమీ నిన్ను లేపుతాడు, మీకు సెగలు పుట్టిస్తాడు. రక్తం కారుతున్నా మళ్ళీ లేచి కత్తి పట్టావు అంటే కారణం వాడే. ఆ నా కొడుకు మనకి కావాలి. కాబట్టి ఎనిమీ మీకు ఎప్పుడూ మీకు మేలే చేస్తాడు. వాడు మీకు మేల్ చేశాడు అని వాడికి తెలీదు, మీకు తెలీదు. మీ ఎనిమీ వీక్గా ఉంటే మాత్రం వాడిని శమించి వదిలే. మరి ఒక హగ్గిచ్చి ఆ బాక్సింగ్ రింగ్ నుంచి బయటికి తోసేసి. కానీ నీకంటే స్ట్రాంగ్ అయిన ఎనిమీని వదలొద్దు, వాడిని దాచుకో. వాడే మన బలం, వాడితోనే మన బాక్సింగ్. మనము మన ఎనిమీని కూడా మన గ్రోత్ కోసం చాలా పాజిటివ్గా వాడుకోవాలి. అంతే తప్ప పగతో రగిలిపోయి వాడిని మర్డర్ చేసేయకూడదు. రింగ్లో నీ ముందు ఎనిమీ ఉండాలి, చూసే క్రౌడ్ అంతా మీ ఎనిమీ అయి ఉండాలి. దీని అమ్మ మజా మాత్రం మాకి కిరికిరి. ఒక చర్చిలో ఒక పాస్టర్ ఉపన్యాసం చెప్తూ శత్రుత్వం అంత మంచిది కాదు, వాడిని సమ్మించేద్దాం అని అంటాడు. మీలో ఎంతమంది వాళ్ళని సమ్మించగలరు అని అడుగుతాడు. అందరూ చేతులు ఎత్తారు కానీ ఆ మూల కూర్చున్న 95 ఏళ్ల ముసల్ది మాత్రం చెయ్యెత్తలే. అప్పుడు ఫాస్టర్ అడిగారు ఆమెని, ఏవండి మర్రిరత్నం గారు, మీరు మీ శత్రువుల్ని శమించలేరా అని. ఇప్పుడు మర్రిరత్నం చెప్పింది, ఆ ముండలందరూ సచ్చారయ్యా అని. వాళ్ళు సచ్చినాక ఏమి చేయాలో తెలియటం లేదు అని చెప్పింది ఆ 95 ఏళ్ల ముసల్ది. కాబట్టి ముండలు అందరు లైఫ్లో ఉంటారు. ఎంత పెద్ద విలన్ ఉంటే అంత పెద్ద హీరో అవుతారు మీరు. కాబట్టి మీరు ఎప్పుడూ మీ ఎనిమీస్ని నెగిటివ్లా చూడొద్దు. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ మాత్రం డ్రామా మనకి కావాలి. ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని కొంత ఎదుగుదాం, మీ శత్రువుకి ఎదురు నిలబడి ఇంకా ఎదుగుదాం. దాట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.